హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా అయితే వెళ్తున్నా. ఇట్స్ మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ప్రజెంట్ నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. సో లెవెల్ 20కి నా డిపార్చర్ అయితే ఉంది. సో అక్కడికి 1 అవర్ అనుకుంటా, 12 కలా దిగిపోతా. సో ఇట్స్ మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అది ఎలా ఉంటుందో ఐ విల్ బి షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ యూ. షాపింగ్ ఏమన్నా చేసుకోవచ్చా? క్రోమా, మినీసన్ అంట, గ్యాడ్జెట్ స్టూడియో, రిలే. నాకు వచ్చేసి చాలా టైం ఉంది లే బ్రో. ఇట్స్ లైక్ నా బోర్డింగ్ పాస్ గేట్ నెంబర్ 13 లెవెల్ 20కి ఉంది. 16 సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లిటరల్లీ యాక్చువల్లీ మార్నింగ్ తింటే అయిపోదు అనిపించింది. బికాస్ ఇక్కడికి వచ్చి 530 మింగింది. బికాస్ పొద్దుగల టిఫిన్ చేయనందుకు. యాక్చువల్లీ ఈ టైంకి నేను రెండోసారి కూడా తినేస్తా. అలాంటిది ఒక్కసారి కూడా తినలేదు. ఫ్లైట్ ఎక్కిన ఉబ్బుతోటి ఇంకా అంతా ఒక్కసారి కూడా తినలేదు. సో ఇప్పుడు ఘోరంగా ఆకలి అవుతుంది. 530 పెట్టి ఒక బర్గర్ లైక్ వాళ్ళు 10 minutes పే చేయమన్నారు. చూద్దాం. 530 రూపాయలు మంచి మనకి అయితే ఇంత బిర్యానీ వస్తుంది, ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అప్పుడే మా మమ్మీ కూడా చెప్పింది, అరే తినిపోరా ఆకలి అవుతుంది. నేను ఉబ్బుతోటి మమ్మీ ఆకలి అవుతుంది అని చెప్పిన. ఉబ్బు ఉబ్బు ఏం చేస్తాం, పైసలు మింగే పెట్టుకోనికి చాలా అంటే చాలా ఉంది మనకి. ఇట్స్ కైండ్ ఆఫ్ ధూళ ఎక్కువ రీతి గాడికి. సో ఇప్పుడే నా ఆర్డర్ అయితే వచ్చింది. దీనికి అమ్మో 530 బొక్క. దీనికి ఇట్స్ ఫుల్ ఆఫ్ చికెన్ గైస్, ఫుల్ ఆఫ్ చికెన్ అంట. టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. సో డన్ విత్ బ్రేక్ఫాస్ట్ ఏం కాదులే కానీ అది మార్నింగ్ కాబట్టి ఇప్పుడు ఇంత బ్రేక్ఫాస్ట్ అంటాము. బాగానే ఉంది యాక్చువల్లీ. స్టార్టింగ్ బాగాలే అంటే బాగానే స్టార్టింగ్ బయట ఉంటుంది కదా, కొంచెం ఎట్లా అనిపిస్తుంది. 530 పెట్టినాం కాబట్టి తినక తీయగా అయింది, బాగుంది. సో జస్ట్ నౌ సో బగ్గా తిన్నాం కదా. ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. మళ్ళీ వాటర్ బాటిల్ 150-200 ఎట్టుపోతాయి కానీ నెక్స్ట్ టైంకి వెళ్ళి ఇప్పుడు తెలిసిందిలే. నెక్స్ట్ టైంకి వెళ్ళి తెలిసింది కదా. సో వాటర్ బాటిల్ తెచ్చుకోండి, అన్నీ తెచ్చుకోండి. ఏది కొనుక్కోండి ఎయిర్పోర్ట్లో. చాలా టూ కాస్ట్. మనలాంటి స్టూడెంట్స్ అయితే ఇంకా క్యారీ చేసుడే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి సేవ్ చేయాలంటే లిటరలీ వీ షుడ్ బ్రింగ్ ఫ్రమ్ అవర్ హోమ్. నాకు రన్వే పైన ఫ్లైట్స్ వెళ్తున్నాయి. ఇంకొక 40 minutesలో నేను కూడా ఫ్లైట్లో ఉంటాను. ఇక్కడ ఫ్లైట్ కడుగుతున్నారు, తోడుస్తారు. ఆల్రెడీ మొత్తం ఇండిగో ఫ్లైట్స్, మొత్తం ఇండిగో. చూడు ఇక్కడ చూడండి, చిన్న ఫ్లైట్. ఇది ఒకట చిన్న ఫ్లైట్, ఇది పెద్ద ఫ్లైట్. ఇండిగో ఇది పెద్ద ఫ్లైటే. సో వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకండి. బికాస్ ప్రతి ఒక్కటి కొత్త ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాం. వాట్ అన్ ఎక్స్పీరియన్స్ గైస్, థ్రిల్లింగ్ ఉంది. ఇంకా మా మమ్మీ మా డాడీని ఎక్కిసి ఇంకా మంచి ఉంటుంది. ఎక్కిద్దాం త్వరలో, అన్నీ అయితే. ఇప్పుడే మనం ఎక్కుతుంది, నెక్స్ట్ వాళ్ళు ఎక్కుతారు. అంతే, కొంచెం లేట్. సో గోవాలో నేను ఏమేమి చేస్తా, ప్రతి ఒక్కటి లైక్ ఎక్కడికి వెళ్తున్నాము. మేమైతే మా ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా గోవా గురించి. వాడు ప్రతి 2 monthsకి ఒక 2 times అయితే పోతాడు. ఫ్లైట్ని ఇంటి దగ్గరికి వెళ్ళి ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎప్పుడు ఆ గాల్లోనో లేకపోతే ఎవరో పోతుంటే సెండ్ ఆఫ్ ఈనికి వచ్చినాం లేదు తప్ప. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవుతాం. స్టార్టింగ్ ఎయిర్ హోస్టెస్, అందమైన అమ్మాయిలు. గుడ్ మార్నింగ్.
లోపలికి అయితే ఎంటర్ అయినాం. క్రేజీ ఫీలింగ్ గైస్. అది ఫస్ట్ టైం మన ఫ్లైట్ ఎక్కితే ఎట్లా అనిపిస్తుంది. ఘోరంగా ఎంజాయ్మెంట్ ఉంది. లోపలైతే చాలా ఆనందంగా ఉంది. ఆనందం అంటే ఆనందంగా ఉంది. యా, ఎప్పుడు చూడడమే కానీ ఎక్కడం అయితే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కాం. మన ఫ్లైట్ అయితే ఇంకా 10 to 15 minutes ఉంది. అందరు గోవా పోతే నీకు వస్తారు అనుకుంటా. గోవా పోనీకి మ్యాక్సిమం ఇంకా 10 to 20 minutesలో మనమైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. సో ఫ్లైట్లో అందరూ ఇప్పుడు వస్తున్నాం. Removing the life jacket without crew authorization is prohibited and punishable. In case of an emergency landing, slides or slide rafts may be deployed. Please read our safety instruction card on how to use the slides or slide rafts. A safety information card and a communication guide are available in Braille. Power banks and lithium batteries can overheat and catch fire. Take off on ready. ఇచ్చింది అబ్బా. ఓ నో. మొత్తం సైడ్ బెండ్ అవుతుంది. ఇంకా జైంట్ వీల్ ఒక రోలర్ కోస్టర్ ఎక్కినట్టుంది. లెఫ్ట్కి బెండ్ చేస్తారు. ల్యాండ్ అవుతున్నాం గైస్ ఇప్పుడే. ల్యాండింగ్. బ్రిడ్జ్ చూసారు, ఆ బ్రిడ్జ్. సో ఫైనల్లీ మనం అయితే గోవా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినాం గైస్. We are in Goa guys.
సో గైస్ ఫైనల్లీ వీఆర్ ఇన్ గోవా. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా జరిగింది. ఏక ఫ్లైట్ అప్పుడు కొంచెం భయమైంది, కొంచెం ఏది జైలుకి ఎక్కినట్టు రోలర్ కోస్టర్ ఎక్కినట్టు అనిపించింది. కాకపోతే పైకి వెళ్ళాక స్లో మోషన్ అయినట్టు అనిపించింది. బాగుంది, ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. అంత భయపడంత ఏం లేదని అర్థమైంది. లైట్ చిల్. సో ఇట్స్ మై ఫస్ట్ ఫ్లైట్ గైస్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మీరు కూడా మీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫ్లైట్. ఎక్కుతారు ఎవరైనా సరే, టైం మ్యాటర్స్ అంతే. సో ఇప్పుడు పోయి మన బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని, మా దోస్తులందరూ పోయేటట్టుంది ఆల్రెడీ. సో వెళ్ళి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా హోటల్కి వెళ్ళాలి. హోటల్ ఇంకా పబ్స్ అన్ని ఆల్రెడీ అన్నీ బుక్ చేసుకున్నాం గైస్. ఆల్రెడీ బిఫోర్ వచ్చే ముందే ప్రీ ప్లాన్గా వచ్చినాం. మా ఫ్రెండ్స్ మేము, మా ఫ్రెండ్ నేను ఆల్రెడీ ప్రీ ప్లాన్ తోటి వచ్చేసినాము. సో ఆల్రెడీ పబ్కి ఇంకా రూమ్కి 3 daysకి అంతా బుక్ అయితే తీసుకోముందే ఇక్కడికి వచ్చి అంత ఏం లేదు. ఆల్రెడీ వీఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్. సో ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. సో మేమైతే ఈరోజు మొత్తం లైక్ 3 days అనుకుంటున్నాం. 3 days. నాకు రిటర్న్ ఫ్లైట్ మండే మార్నింగ్ ఉంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే పోయి మనం బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు గోవా ఎయిర్పోర్ట్ ఇంత ప్రశాంతంగా ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఘోరం రష్ ఉంది. ప్లస్ రష్ అంటే రష్ అంతా ఏమనిపించలేదు, కానీ ఇంత పీస్గా అయితే లేదు. బాగుంది గోవా ఎయిర్పోర్ట్. సో మనం బ్యాగేజ్ కలెక్షన్ చేసుకోవాలి. బ్యాగేజ్ తీసుకున్న దాని తర్వాతకి బయటికి వెళ్ళి నా లొకేషన్ చూసుకొని ర్యాపిడో ఆర్ క్యాబ్ ఆర్ ఆటో ఏదో ఒకటి బస్ ఏది ఉంటుంది ఎక్కేసి వెళ్ళిపోతారు రూమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గాయ్స్ ఈరోజుకి ఇంతే, బాయ్. సో నా లగేజ్ కోసం అయితే వెయిటింగ్ గాయ్స్. లగేజ్ వస్తే వెళ్ళిపోవడే. ఇంకా మన లగేజ్ కోసం అయితే వెయిటింగ్. ఇంకా మంచిగా పడుతుంది లగేజ్ అన్నికి. సో ఫైనల్లీ గైస్ ఈ రోజుకైతే ఇంతే. ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా. చలో గైస్, బై. సీ యూ ఇన్ గోవా.